హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుట్ర పన్నారని ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారిపోయి చర్చనీయాంశంగా కూడా మారిపోయింది. నిజంగా ఈ వార్తలో నిజం ఉందా? ఒక అతని వీడియో కూడా వైరల్ అవుతుంది. మరి అతను ఎవరు, అతని వీడియోలో ఏముంది, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి కుట్ర కోణానికి నిజంగా పాల్పడ్డారు? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ సార్ కొద్దిసేపటి నుంచి కూడా ఈ వార్త అయితే వైరల్ అవుతుంది సార్. అంటే తిరుమల శ్రీవారి ఘటన నిన్న జరిగింది. అతను బయటకు వచ్చి కొంత కన్ఫెస్ కూడా అయ్యాడు. ఓకే, నేను తప్పుగా అనుకున్నాను, క్షమించండి అని చైర్మన్ని, టీటీడీ బోర్డుని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా క్షమాపణ కోరినట్టుగా వీడియో అయితే సర్క్యులేషన్లో. అయితే ఒకటి చెప్పాల్సిన అంశం ఏంటంటే, నిజంగానే దీని వెనుక కుట్ర కొని ఉంటే మాత్రం ఇది అస్సలు క్షమించదగ్గది కాదు. ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో టీటీడీ కేంద్రంగా టీటీడీ చుట్టూ రాజకీయాలు జరగటం చూసాం మనం. నిజంగానే దీని వెనక కుట్ర కోణం ఉంటే మాత్రం ఇది మరొక కుట్రగానే భావించి ఖచ్చితంగా ఈ కుట్రలో భాగస్వాములు అందరి పట్ల చాలా తీవ్రమైనటువంటిది. అంటే దీనివల్ల ఒక అంశం గమనించాలి. ప్రశాంతంగా ఉన్న చోట్ల అనవసరమైన ఘటనలు బట్టే ఒక పక్క రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించాలి, రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణం పెరగాలి, రాష్ట్రంలో సంక్షేమ వాతావరణం పెరగాలి, సంక్షేమ పథకాలు అమలు జరగాలి, పెట్టుబడులు ఎక్కువ వచ్చి ఉపాధి కల్పన పెరగాలి, ఎకనామిక్ యాక్టివిటీ జరగాలి, ఫైనాన్షియల్ యాక్టివిటీ జరగాలి. ఒక పాజిటివ్ దృక్కోణంలో వెళ్ళాల్సినటువంటి ఇది ఖచ్చితంగా ఇది ఆశించదగ్గదైతే కాదు. ఖచ్చితంగా అంటే ఒకవేళ దీని వెనక నిజంగానే కుట్ర కోణం ఉంటే ఆ ఘటనకి కారణమైనటువంటి భక్తుడి నుంచి మొదలుపెట్టి కుట్రకి కారణమైనటువంటి వ్యక్తుల వరకు, భక్తుడి నుంచి వ్యక్తుల వరకు ఎవరిని టాలరేట్ చేయకుండా కఠినమైనటువంటి దర్యాప్తు జరగాలి, కఠినమైనటువంటి కేసులు బుక్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, ఒక హార్మోనియస్ వాతావరణంలో ఉండాల్సినటువంటి టెంపుల్లో ఈ రకమైనటువంటి రాజకీయపరమైనటువంటి దురుద్దేశంతో కేకలు వేయటం, అదే సందర్భంలో దానికి మళ్ళీ కారణం ఏంటి అని చెప్తున్న కారణం కూడా నాకు విచిత్రంగా అనిపిస్తుంది. నాకు ఆకలేసి అరిచాను. ఇప్పుడు మరి క్యూ లైన్లలో టిఫిన్ పెడుతున్నారు, పాలు ఇస్తున్నారు, ఫుడ్ రెగ్యులర్గా ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ తోటి సప్లై చేస్తున్నారు. గతంలో మరి జగన్మోహన్ రెడ్డి పాలనలో అదే సందర్భంలో ఉన్నటువంటి టీటీడీ చైర్మన్లో దాన్ని ఆపేశారు. క్యూ లైన్లలో పలహారాలు పంచడానికి, క్యూ లైన్లో పాలు ఇవ్వటాన్ని ఆపేశారు. మరి అప్పుడేమైంది? ఒకవేళ రాజకీయపరమైనటువంటి ఉద్దేశంతో జరిగితే మాత్రం ఖచ్చితంగా ఇది ప్రశ్నార్థకమే. అది ఏ రకంగానూ కాంప్రమైజ్ కావాల్సినటువంటి పని లేదు. దీని పట్ల ప్రభుత్వం కఠినమైనటువంటి వైఖరిని అవలంబించాలి. అక్కడ జరగాల్సినటువంటి డివోషనల్ యాక్టివిటీని డీవియేట్ చేసేలాగా పొలిటికల్ అంబిషన్స్ తోటో పొలిటికల్ మోటివ్ తోటో జరిగితే మాత్రం ఖచ్చితంగా దీని పట్ల కఠినంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కఠినం అనేది దాని ఫలితం ఎట్లుంటుందో చూపించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఒక పక్క హార్మోనియస్ వాతావరణాన్ని డిస్టర్బ్ చేయడంతో మొదలుపెట్టి అనేక రకమైనటువంటి కుట్రకోణం ఏదైతే ఉందో, కుట్రకోణం ఉందనేటటువంటి ప్రచారం బేస్ చేసుకుని చెప్తున్నాను నేను. కుట్రకోణం ఏదైతే ఉందో దాన్ని మాత్రం అస్సలు టాలరేట్ చేయొద్దు అనేది నా అభిప్రాయం. ఓకే, మామూలుగా ఇప్పుడు వైసీపీ వాళ్ళైతే అంటే టీడీపీ అసత్య ప్రచారాలు చేస్తుంది, ఇటువంటివన్నీ క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద జల్లే ప్రయత్నాలు చేస్తుంది అన్న విమర్శలు అటువైపు నుంచి కూడా వస్తున్నాయి కదా సార్. దానికి మీరు ఏం చెప్తారు సార్? అంటే గతంలో కొంతమంది మంత్రులు చేసినటువంటి వ్యాఖ్యలు గుర్తొస్తుంది నాకు. ఏం వ్యాఖ్యలు సార్? రథం కాలిపోయింది, ఏం పోతుంది, ఏమైంది, ప్రభుత్వం ఇంకోటి కొనిస్తుంది అన్నాడు ఒక మంత్రి. అదే మంత్రి సింహాలు ఎత్తుకుపోయారు, రథానికి ఉన్నటువంటి సింహాలు ఎత్తుకుపోయారంటే ఆ రథాలు సింహాన్ని ఎత్తుకుపోతే అమ్మవారికి నష్టమా, అమ్మవారికి ఇంకోటి చేయించిస్తాం అన్నాడు. అదొకటే కాదు, అనేక ఘటనలు. ఇప్పుడు మన విజయనగరం జిల్లాలో స్వామివారి విగ్రహాన్ని తీసుకెళ్ళి చెరువులో వేశారంటే, విగ్రహం తలని తీసుకెళ్ళి చెరువులో వేశారంటే ఏమవుతుంది, నష్టం ఏంటి అన్నారు. కానీ రాజకీయపరమైనటువంటి దానికి వస్తే అది టీడీపీ వాళ్ళే చేశారని ప్రచారం చేశారు. టీడీపీ వాళ్ళే చేశారని ప్రచారం చేసిన వాళ్ళు మళ్ళీ టీడీపీ వాళ్ళ మీద కేసులను పెట్టారా? లేదు. అంటే రాజకీయపరమైన అంశానికి దేవుడిని వాడుకోవటం, రాజకీయాలని దేవుడి చుట్టూ తిప్పటాన్ని ఎట్లా వ్యతిరేకిస్తామో
రాజకీయపరమైన అంశాల కోసం దేవుణ్ణి వాడుకోవటం కూడా అదే రకమైనటువంటి వ్యతిరేకత. ఓకే. నా దేవుడు నా వరకే పరిమితం, నిన్ను నా దేవుడి విషయంలో నిన్ను బలవంతం చేయదు అనేటటువంటి ప్రాథమికమైనటువంటి సామాజిక సూత్రం నుంచి మొదలుపెట్టి రాజకీయంలో ఉన్నటువంటి రాజకీయంలోకి దేవుడు లాగటం నుంచి మొదలుపెట్టి దేవుడికి సంబంధించినటువంటి అంశాన్ని రాజకీయంలో దాకటం ఎంత ఇబ్బందికరమో అంతకంటే ఇబ్బందికరమైనటువంటి విషయంగా భావించాలి. హార్మోనియస్ వాతావరణాన్ని దెబ్బతీసేటటువంటి పరిస్థితి మాత్రం ఖచ్చితంగా టాలరేట్ చేయొద్దు. దీని పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.